వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీసీల నియామకంలో అక్రమాలపై మహేందర్ రెడ్డి ఫిర్యాదు. ఉన్నత విద్యామండలి చైర్మన్కు బీజేవైఎం నేత వినతిపత్రం. జీహెచ్ఎంసీ కమిషనర్ ఓఎస్డీని కలిసిన బీఆర్ఎస్ నేతలు. జూన్ 2న క్యాండిల్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి. నరసాపురంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవం. బడుగుల కోసం ఎన్టీఆర్ గొప్పగా కృషి చేశారన్న మంతెన. మహబూబాబాద్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్. భారీగా నగదు దొరికిందన్న ఏసీబీ డీఎస్పీ సాంబయ్య. వీకోటలో ఘనంగా గంగమ్మవారి శిరసు ఊరేగింపు. కర్ణాటక, తమిళనాడు నుంచి భారీగా హాజరైన భక్తులు. వీసీ నియామకంలో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేవైఎం అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రికి ఆయన వినతిపత్రం అందజేశారు. ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాక్ డోర్ ద్వారా సీట్లను లక్షలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహేందర్ రెడ్డి స్పందించారు. ఇల్లీగల్గా సీట్లు అమ్ముకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారాయన. మంత్రుల సొంత మనుషులు, దోస్తులను వీసీలుగా నియమిస్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో లింబాద్రి గారు, వారిని కలిసి ఈ యొక్క చైర్మన్ అండర్లో నడుస్తున్నటువంటి ఏవైతే కౌన్సిలింగ్లు ఉన్నాయో, అదేవిధంగా ఏవైతే ఇంజనీరింగ్ సీట్ల అలాట్మెంట్లు ఉన్నాయో, వాటిపైన జరుగుతున్నటువంటి అవకతవకలపైన భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మేమందరం కూడా సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా చైర్మన్ గారు స్పందించడం, మేము ఇచ్చినటువంటి సమస్యలన్నింటిపైన తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో లింబాద్రి గారు, వారిని కలిసి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఓఎస్డీని బీఆర్ఎస్ నాయకులు కలుసుకున్నారు. జూన్ 2వ తేదీన గన్ పార్క్ నుంచి ట్యాంక్ బండ్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు తాము క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు జీహెచ్ఎంసీ కమిషనర్ ఓఎస్డీని కోరారు. క్యాండిల్ ర్యాలీలో దాదాపు 500 మంది వరకు పాల్గొంటామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణంపై హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, డాక్టర్ల సంఘాలు, పురావస్తు సంఘం సభ్యులు పాల్గొన్నారు. 1925 నుంచి ప్రజలకు ఉస్మానియా హాస్పిటల్లో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పేషెంట్ల ఒత్తిడి పెరుగుతుండటంతో కొత్త భవనం కోసం డాక్టర్లు పలుమార్లు నిరసనలు చేశాయి. కానీ చారిత్రక కట్టడాలను కూల్చవద్దని నిజాం వారసులు కోర్టుకెక్కారు. ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనానికి శంకుస్థాపన చేస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ హామీ ఇచ్చిన కోర్టుకు ఇంతవరకు కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం చెప్పకపోవడం గమనార్హం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ హంగర్ ఫ్రీ వరల్డ్ కోసం కృషి చేయడం అభినందదగ్గ విషయమని మాజీ కార్పొరేటర్ పర్జూరి పావని అన్నారు. ప్రతిరోజు 51,000 పోషకాహార ప్యాకెట్లు పంపిణీ చేయాలని మలబార్ గోల్డ్ నిర్ణయించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవ చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు నిరుపేదలకు పౌష్టిక భోజనం అందిస్తున్నామని మలబార్ సంస్థ చైర్మన్ ఎండి అహ్మద్ వివరించారు. మలబార్ గోల్డ్ సంస్థ ఏఎస్ రావు నగర్లో ఫ్రీ లాంచ్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. భోజన అంటే తిండికి కానీ, బట్టకు కానీ, నీళ్ళకు కానీ, గృహ వసతికి కానీ ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. సంవత్సరంలో కూడా మేము మలబార్ సంస్థ ద్వారా పిల్లలందరికీ, ఆడపిల్లలకు
స్కాలర్షిప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేము కూడా భాగస్వాములం అయ్యాము. దానికి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఇకపోతే హంగర్ ఫ్రీ అనేది ప్రతి సంస్థ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి ఒక్కరూ కూడా ఈ రకమైన సహాయ సహకారాలు అందించినట్టయితే మన ప్రపంచ దేశాల్లో కూడా మన భారతదేశం కూడా చాలా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ఉంది. భోజనాలు అంటే తిండికి అర్హులైన రైతులందరికీ సకాలంలో విత్తనాలు పంపిణీ చేస్తామని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ధర్మవరం మండలానికి 3700 క్వింటాల వేరుశనగ విత్తనాలు వచ్చాయన్నారు. ఇందుకు సంబంధించి ధర్మవరం పరిధిలో వారం రోజులుగా రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు. అర్హులైన రైతులంతా రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ముస్తఫా అన్నారు. చిన్న సన్నకారు రైతులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం 40% సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తుందని ముస్తఫా చెప్పారు. 3700 క్వింటాలు వేరుశనగ మనకు అలాట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కూడా మనం రిజిస్ట్రేషన్ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాము. దీంట్లో వచ్చేసి మనం అర్హులైన రైతులు ఎవరెవరు ఉన్నారో ఎవరికి వేరుశనగ విత్తనాలు కావాలనో వాళ్ళందరూ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోవడం జరిగింది. గత వారం రోజుల నుండి మన మండలంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. వర్షాలు కూడా సరైన సమయంలో పడిన వల్ల రైతులు కూడా సేద్యాలు చేసుకుంటా ఉన్నారు. కావాల్సిన వాళ్ళు రైతు భరోసా రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు. దీంట్లో మనకు అర్ధం ఎకరా వరకు పొలం ఉండే రైతులకి 1 బ్యాగ్ వస్తుంది. 1 ఎకరా వరకు ఉండే వాళ్ళకి 2 బ్యాగులు, 1 ఎకరా దాటి ఉండే వాళ్ళకి 3 ఎకరాల వరకు మనము రైతులకి వేరుశనగ యంత్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో మనం ఓట్ల లెక్కింపు సందర్భంగా గొడవలకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఆత్మకూరు డీఎస్పీ ఎన్ కోటారెడ్డి హెచ్చరించారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలో కౌంటింగ్ తర్వాత ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఎవరైనా గొడవలు చేసినా తగాదాలకు ప్రేరేపించే చర్యలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డివిజన్ పరిధిలో అన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోటారెడ్డి విజ్ఞప్తి చేశారు. అయిపోయింది కాబట్టి రేపు 4వ తారీఖు జూన్ 4న కౌంటింగ్ జరగబోతుంది. జూన్ 4 కౌంటింగ్ సంబంధించిన ఈసీఐ గైడ్లైన్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా అందరూ ఫాలో కావాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం ఏంటంటే మనం 30 పోలీస్ యాక్ట్ కూడా సబ్ డివిజన్లో, ఆత్మకూరు సబ్ డివిజన్లో 30 పోలీస్ యాక్ట్ అనేది మనం ప్రొమల్గేషన్లో ఉంది. అట్లే ఆ రోజు 144 సెక్షన్ సిఆర్పిసి కూడా అమల్లో ఉంటుంది. అంటే ఒకరు 4 కంటే ఎక్కువ ఒక చోట గుమిగూడి ఉండడం అట్లాంటివి నిషేధించారు. సభలు సమావేశాలు కానీ ఎలాంటి విక్టరీ పొజిషన్స్ పర్టికులర్గా అవి ఏ పార్టీ వాళ్ళు పెట్టేదానికి లేదు, పర్మిషన్ ఉండదు. ఖచ్చితంగా అవి లేకుండా చూసుకోవాల్సిన అవసరము అందరికీ ఉంది. అట్లే ఈ బాణసంచ ఫైర్ క్రాకర్స్ కాల్చడము, తర్వాత పొజిషన్కి వెళ్ళడము, లేకుంటే ఈ ఉత్సవాలు చేసుకోవడం. ఆంధ్రప్రదేశ్లో ఎన్సీసీ విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డి చెప్పారు. ఒంగోలులో 34వ బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్సీసీ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఎన్సీసీ క్యాండిడేట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వచ్చే రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు ఎన్సీసీ బృందాన్ని ఎంపిక చేసేందుకు క్యాంప్ నిర్వహిస్తున్నట్లు మధుసూదన్ రెడ్డి చెప్పారు. గత ఏడాది ఏపీ క్యాండిడేట్లు 2వ స్థానంలో నిలిచారన్నారు. ఈ ఏడాది ప్రథమ స్థానంలో సాధిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏంటంటే ఇప్పుడు ఈ క్యాంప్లో మన ఎన్సీసీ పిల్లల్ని ఈ షార్ట్ లిస్ట్ చేయడం. ఎందుకు షార్ట్ లిస్ట్ చేయాలంటే మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేది ఆల్ ఇండియా థల్సేనిక్ క్యాంప్ వస్తుంది. ఆ ఆల్ ఇండియా థల్సేనిక్ క్యాంప్ కోసం మనం క్యాడెట్స్ షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి ఆ క్యాంపుకి పంపించాలి. లాస్ట్ ఇయర్ ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ మన క్యాడెట్స్ వికేమ్ సెకండ్, ఆల్ ఇండియా సెకండ్ పొజిషన్ వచ్చింది మనకి. ఈసారి మన ఎయిమ్ అంతా ఫస్ట్ పొజిషన్ రావడమే. ప్రతి కాంపిటీషన్లో ఫస్ట్ పొజిషన్ రావాలనే ఎయిమ్తో ఉద్దేశంతో ఈ షార్ట్ లిస్ట్ చేస్తున్నారు.
ఇక్కడ చేసే వాళ్ళంతా, ఈ క్యాంప్లో పనిచేసే వాళ్ళంతా, సిఓ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ, ఏఎన్ఓస్ అందరు కానీ, మా అందరి ఉద్దేశం ఒకటే, మన నెక్స్ట్ ఇయర్ మన ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ చీఫ్ మంతెన రామరాజు అన్నారు. నరసాపురం టీడీపీ ఆఫీసులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు అధ్యక్షతన ఎన్టీఆర్ 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాసేవ చేసే సంకల్పంతో సినీ రంగం నుండి రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ప్రవేశించారని రామరాజు చెప్పారు. తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ వ్యాప్తి చేశారని అన్నారు. కేక్ కట్ చేసి కార్యకర్తలు, అభిమానులకు పంచిపెట్టి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఆ రోజు పార్టీ ప్రారంభించి 42 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ రంగంలో ఎంతో ఎక్కువ తీసుకొచ్చారు ఆయన. అన్ని విధంగా ఆడపిల్లలకి అందరికీ కూడా సమాన హాస్టల్కు కానీ, బీసీలకి రిజర్వేషన్స్ కానీ, స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్స్ కానీ, పంచాయతీల్లో కానీ అన్నింటిలో కూడా రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు వృద్ధులు ఉన్నారు చాలా మంది, ఇందులో కూడా ఈరోజు పెన్షన్ వస్తుందంటే ఆయన ప్రారంభించిన స్కీమ్ 30 రూపాయల్లో ప్రారంభించారు. ఆయన 30 రోజులు నెలకుంటే 30 రూపాయలు, రోజుకు ₹1 కాడికి 30 రూపాయల్లో ఆ పెన్షన్ స్కీమ్ ప్రారంభిస్తే ఇప్పుడు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం 4,000 రూపాయలు కాబోతా ఉంది. గవర్నీయుల చంద్రబాబు నాయుడు గారు 2,000 వరకు తీసుకెళ్లారు. పేద బడుగు బలహీన వర్గాలకి స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆయన అభిమానులు, తెలుగుదేశం నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హిందూపురం టీడీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి వేడుకలకు హాజరైన అందరినీ పంచిపెట్టారు. ఎన్టీఆర్ అమర్ రహే అని నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. एनटीआर अमर है, एनटीआर अमर है, एनटीआर अमर है, एनटीआर अमर है, एनटीआर अमर है। जय बालया, जय बालया, जय बालया। అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజావేదిక వద్ద కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను కార్యకర్తలు, అభిమానుల మధ్య నిర్వహించారు. అమిరినేని భారీగా కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్కు నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పెట్టిన పార్టీకి చాలా సంవత్సరాల నుంచి కూడా పెద్దలు చాలా మంది ఉన్నారు. మొదటి రోజు నుంచి జెండా మోసులు కూడా ఉన్నారు. ఆ జెండా మోసులు ఈ రోజు కూడా మీరు మన పార్టీ కోసం కష్టపడి మీలో ఒకటిగా నేను ఉంటున్నందుకు నిజంగా చాలా గర్వపడుతున్నా, చాలా సంతోషంగా ఉంది. నందమూరి తారక రామారావు గారు స్థాపించారంటే ఈ రోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీ కోసం ఏ రోజు పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చాలా మంది నాయకులు, చాలా మంది నాయకులు అనడం అందరు నాయకులు కూడా కలిసిమెలిసి ఈ రోజు ఉండడం, పార్టీ కోసం కుల మతాలకు అతీతంగా కూడా కష్టపడడం నిజంగా మనందరూ ముఖ్యంగా నా అదృష్టం. ఎవరైతే వ్యవస్థాపకుడు మన నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీకి చాలా సంవత్సరాల నుంచి కూడా పెద్దలు తెలుగు జాతికి వన్నె తెచ్చిన కారణ జన్ముడు నందమూరి తారక రామారావు అని ఆయన వ్యక్తిగత కార్యదర్శి విద్యాసాగర్ కీర్తించారు. ఎన్టీఆర్ చేసిన ప్రజాసేవకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాలో పత్తికొండలో ఆయన ఫ్యాన్స్ నిర్వహించిన ఎన్టీఆర్ 101వ జయంతి ఉత్సవాల్లో విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పత్తికొండ శారద ఆశ్రమంలో వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేశారు.
ఎప్పుడు అనుకుంటున్నాను, నేను వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నాను. వాస్తవానికి నేను ప్రొఫెసర్గా రిటైర్ అయిన 2013లో. నేను 1980లో ఉద్యోగంలో చేరి మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత వారి అభిమానిగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాను. నేను ఏ పదవి కూడా ఆశించలేదు రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా. తర్వాత ఎన్టీఆర్ గారి వ్యక్తిగత కోరిక మేరకు నేను చివరి దశలో వారితో పాటు ఉన్నాను. వారు చనిపోయే రోజును కూడా అప్పటి వరకు నేను వారితో పాటు ఉన్నాను. ఒక చిరస్మరణీయ. హైదరాబాద్ ఫిలిం నగర్లో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన 101వ జయంతి వేడుకలు పలువురి సమక్షంలో ఘనంగా జరిగాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాలతో సత్కరించి జోహార్ ఎన్టీఆర్ నినాదం వినిపించారు. తమ తండ్రి ఎన్టీఆర్ ఎందరికో స్ఫూర్తిదాత అని, ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు పలు సంచలనాలకు స్ఫూర్తి అని ఆయన కుమారుడు మోహన్ కృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గోపీనాథ్ అన్నారు. మహబూబాబాద్లోని రవాణా శాఖ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కార్యక్రమంలో అనధికారికంగా ఉన్న 6 ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల నుంచి 45 నుంచి 100 రూపాయలు, డ్రైవర్ నుంచి 16,500 నగదు, నూతన లైసెన్సులు, రెన్యువల్, ఫిట్నెస్ సంబంధిత పేపర్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ డీఎస్పీ సాంబయ్య చెప్పారు. కౌంటర్లలో పనిచేసే ఉద్యోగుల వద్ద డిక్లరేషన్ కన్నా ఎక్కువ నగదు లభ్యమైందని, దీనిపై పూర్తి విచారణ చేసి శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్. ఈరోజు మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీల వివరాలు ఏమనగా, మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్, 6 మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు. వారి చేతుల్లో కాగితాలు, లర్నింగ్ లైసెన్స్ కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్లో కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్, అలాగే డబ్బులు దొరికినాయి. రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టుతున్న 2 నిందితులను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. మంచిర్యాల జిల్లా బతుకమ్మ వాగు వద్ద అక్రమంగా తరలిస్తున్న 5.5 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుబడ్డ నకిలీ విత్తనాల విలువ 16,50,000 రూపాయలు ఉంటుందన్నారు. నిషేధిత BT3 విత్తనాలను కర్ణాటకలో కొని మహారాష్ట్ర రామగుండం మీదుగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. నిందితుల నుంచి 1,80,000 రూపాయలు, 3 సెల్ ఫోన్లు, ఐచర్ వ్యాన్ను స్వాధీనం చేసుకున్నట్లు సిపి చెప్పారు. రీసెంట్గా మన గవర్నమెంట్ ఈ నకిలీ విత్తనాల మీద చాలా సీరియస్గా చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల అనుసారంగా 2 వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫస్ట్ పైన వేసి, ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి, దాన్ని ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్గా నవీంపజేస్తూ తీసుకొచ్చి ఇక్కడ ప్రయత్నం అంటే అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ చేసి మీద మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి గత ప్లేస్ కమిషన్లో ఈ బతుకమ్మ వాగు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది. డీసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవాలి. దాంట్లో 5.5 క్వింటాల తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శ్రీ భద్రా గ్రాండ్ టౌన్ హౌస్, శ్రీ గౌతమి స్పైస్ రెస్టారెంట్లో అధికారులు తనిఖీలు చేశారు. శ్రీ భద్రా గ్రాండ్ రెస్టారెంట్లో 88 లీటర్ల ఫంగస్ పట్టిన ఐస్ క్రీం, పాడైపోయిన గుడ్లు, 8 కేజీల బిర్యానీ రైస్, 10 కేజీల మండీ రైసులో సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అలాగే శ్రీ గౌతమి స్పైస్ రెస్టారెంట్లో 10 కేజీల ఫంగస్ సోకిన పిండి, అపరిశుభ్ర పరిసరాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
హైదరాబాద్లోని తెలంగాణ మంత్రుల నివాస ప్రాంగణంలో దొంగతనం జరిగింది. బంజారా హిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో నిర్మాణ సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. R&B అధికారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే మంత్రుల నివాస ప్రాంగణంలో డోర్లు స్టీల్ మాయం కావడంతో రహస్యంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడి నగదు బంగారం ఎత్తుకుపోయారు. వర్ధనపేటలోని గొజ్జ ఆనందరావు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 2 లక్షల రూపాయల నగదు 4 తులాల బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లారని పోలీసులు తెలిపారు. ఆనందరావు కుటుంబం హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోని సామాన్లు చిందరవందరగా పడి ఉండడంతో పోలీసులను ఆనందరావు సంప్రదించారు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు క్లోజ్ టీం చేరుకుని విచారణ చేపట్టారు. తర్వాత మీకు 10:30కి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. చూడాక తాళం పక్కకు బేడ ఉంటే దాన్ని కట్ చేసి లోపలికి వెళ్ళి మొత్తం అన్ని చిల్లర బంధన చేసి క్యాష్ గోల్డ్ చాలా పోయింది. క్యాష్ ఒక 2 lakhs వరకు పోయింది. గోల్డ్ ఒక 4 తులాల వరకు పోయింది. బట్టలు కూడా కొన్ని పోయినాయి, కొత్త బట్టలు. పోలీసులు వచ్చిందండి? పోలీసు వాళ్ళు 2 వచ్చిండ్రు, కానిస్టేబుల్స్ 2 వచ్చిండ్రు. వాళ్ళు చెక్ చేసిండ్రు. వాళ్ళు చూసినంత మేము మా ఫ్యామిలీ మొత్తం నిన్న మార్నింగ్. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా పెందుర్తి GNR కాలనీలో అక్రమంగా నిర్వహించిన మద్యం సీసాలను సీజ్ చేశారు. తనిఖీల్లో భాగంగా 187 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెందుర్తి పోలీసులు చెప్పారు. కాలనీ దగ్గర కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. ఒక ఇంట్లోనేమో 11 క్వార్టర్ బాటిల్స్ సీజ్ చేస్తాం. అదేవిధంగా వేరొక చోటేమో 176 క్వార్టర్ బాటిల్స్ కూడా సీజ్ చేస్తాం. ఇవి కాకుండా 3 ఆటోలు, అదేవిధంగా ఒక 6 మోటార్ సైకిల్ కూడాను ఈ రికార్డ్ సరిగ్గా లేనన్నీ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడాను ఎవరైనా సరే కొత్త వారు వస్తే తెలియజేయమని చెప్పి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఆస్కారం ఇవ్వద్దని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది. ఈ అయ్యప్ప కాలనీ JNNURM కాలనీ దగ్గర కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. ఒక ఇంట్లోనేమో 11 క్వార్టర్ బాటిల్స్ సీజ్ చేస్తాం. అదేవిధంగా వేరొక చోటేమో 176 క్వార్టర్ బాటిల్స్ కూడా సీజ్ చేస్తాం. ఇవి కాకుండా 3 ఆటోలు, అదేవిధంగా ఒక 6 మోటార్ సైకిల్ కూడాను ఈ రికార్డ్ సరిగ్గా లేనన్నీ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో NTR కాలనీలో ఉంటున్న నూరిల్లా రిజ్వాన్ అనే భార్యాభర్తలను సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, సర్లే ఆ కార్డు మీద నా నంబర్ చెప్తే యాక్టివేషన్ చేస్తాం. మీకు కార్డు తీసుకుని మీరు ఇంతవరకు యూజ్ చేసేది కాబట్టి అది బ్లాక్ అవుతుంది, ఖచ్చితంగా చేయించుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలి మేడం అంటే, లేదు మీరు అవి కార్డు పైన 4 నంబర్లు చెప్తే మీకు OTP వస్తే యాక్టివేషన్ అయిపోతుంది, మీరు ఎప్పుడైనా ఏడన్నా వాడుకోవచ్చు అని. 2 కార్డులు వచ్చినాయి. 2 కార్డులలో 1,85,000
వాళ్ళు ట్రాక్ చేసి ఓటీపీతో సహా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అమౌంట్ ఫస్ట్ సారి వచ్చేసి మళ్ళీ 18వ తారీఖు 51,475 రూపాయలు, మళ్ళీ 19వ తేదీ 32,944 రూపాయలు, తర్వాత వచ్చేసి నా భార్య దాంట్లో 48,386 రూపాయలు, మొత్తం 1,85,000 రూపాయలు మేము ఆర్బీఎల్ బ్యాంక్. చిత్తూరు జిల్లా వీకోటలో తిరుపతి గంగమ్మ జాతరలో అమ్మవారి శిరస్సు ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. నారాయణనగర్ నుంచి పురవిధుల్లో గంగమ్మనగర్ వరకు ఊరేగిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారికి అడుగడుగునా భక్తులు మంగళహారతితో నీరాజనం పలికారు. వీకోట పరిసరాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని పుష్పవల్లికి పైకి ఊరేగించారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించి దర్శనం కల్పించారు. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.